చిన్నీకైతే ఇంకా నేను కావేరిని అన్న విషయం మాత్రం నువ్వు ఎవరితో చెప్పొద్దు అని అంటుంది. నేను నిర్దోషిగా బయటపడేంత వరకు నువ్వు కనీసం మామయ్యతో కూడా ఈ విషయం చెప్పొద్దు చిన్ని అని చెప్పి అనడంతో ఇంకా చిన్ని అయితే నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను ఇంకెవరితోనూ చెప్పను, నాలోనే దాచిపెట్టుకుంటాను అని చెప్పని చిన్ని అయితే కావేరికి మాటిస్తుంది. అప్పుడు ఈ విధంగా నన్ను ఆ రోజు కాపాడాడు అని చెప్పనంటే తను మనకు దేవుడితో సమానము, మన ఇద్దరిని ఇలా ఒకటి చేసినందుకు అని చెప్పని అంటుంది కావేరి. అప్పుడు ఇంక చిన్ని కూడా అయితే వెంటనే అప్పుడు నాకు రక్తం ఇచ్చి నన్ను కాపాడాడు కదమ్మా, అప్పుడు రాజు కూడా దేవుడే కదంటే వాడు ఎప్పటికీ దేవుడైతే అవ్వడు, వాడు రాక్షసుడేను, నువ్వు నేను ఇలా బ్రతకడానికి చేసిందే వాడే అయిపోయినే, అందుకని వాడు ఎప్పుడు రాక్షసుడు, కానీ నువ్వు వాడితో చాలా జాగ్రత్తగా ఉండు చిన్ని అని చెప్పని అంటుంది. ఇంకా అమ్మ మాట వినాలని చెప్పనని చిన్ని కూడా అలాగే అమ్మ అని చెప్పనని అంటుంది. కానీ రాజు విషయంలో మాత్రం చిన్ని కొంచెం మంచిగానే తన తండ్రి అని చెప్పన్న ఉద్దేశంతోనే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేస్తారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు చాలా అర్థం చేసుకో, నువ్వు ఎక్కడ పొరపాటున తను మా అమ్మేను అని చెప్పని అన్నావు అంటే నన్ను అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొని పోతారు అని చెప్పని అనడంతో వద్దమ్మా, నువ్వు ఇలా అయినా ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి, నేను ఎవరితో చెప్పను, మామయ్యతో కానీ అత్తయ్యతో కానీ చందుతో కూడా సహా ఎవరితో చెప్పనని చెప్పని మళ్ళీ చెప్తుంది. అప్పుడు ఇంకా చిన్నిని ఇంకా కావేరి అయితే ఇద్దరు తీసుకొని వెళ్తారు. ఇంకా బాలరాజు అయితే తన కూతురు మంచిగా తినాలి అని చెప్పని తనే వండుకొని క్యారేజ్ అయితే తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటాడు. ఉండి ఇంక చిన్ని బయట వస్తుందేమో అని చెప్పని చూస్తూ ఉంటే ఇంక చిన్ని ఎంతకీ బయటకు రాకపోయేటప్పటికి ఇంకా ఆ క్యారేజ్ తీసుకొని లోపలికి అయితే వెళ్తాడు. ఇంకా సత్యం అయితే ఇంకా కావేరి ఫోటోని చూసుకుంటూ తను బాధపడుతూ ఉంటే ఎందుకయ్యా అలా బాధపడుతుంటావు నువ్వు, మీ చెల్లెలు ఎంతసేపు మీ చెల్లెలు నీ మేనకోడలేనే అని ఒక భార్య అనేది ఉంది, తన గురించి పట్టించుకోవాలని చెప్పని ఏమన్నా ఉందా నీకు అని చెప్పని సరళ అయితే అంటుంది. అప్పుడు ఇంకా సరళ ఇంకా సత్యం అయితే ఇంకా బాలరాజుని చూస్తాడు. ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పని అంటే నేను విధంగా క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను అంటే నాకు మేనకోళ్ళకి నేను తిండి పెట్టలేక నువ్వు తెచ్చావా అని చెప్పి